వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీబీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెలిమెల్ల శ్రీనివాస్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఆయుర్వేదిక్ ప్రాసెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒబెసిటీ లేదా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆయుర్వేదిక్లో ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. గర్ల్స్లో ప్రెగ్నెన్సీస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ పీసీఓఎస్. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. అసలు పీసీఓఎస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమైంటుంది? ఒకవేళ వచ్చినా కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల బాడీ వచ్చేయడం, వెయిట్ వచ్చేయడం జరుగుతుంది. సో త్రూ ఆయుర్వేదిక్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? అంటే ఇక్కడ టూ థింగ్స్ అమ్మా. మీరు అన్నట్టు ఇప్పుడు ఆడవాళ్ళలో కొంచెము ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం. అంటే పాతకాలంలో అంటే ఒక 15-20 years బ్యాక్ ఎక్కడో కానీ అక్కడ కనబడకపోయేవి మన ఫర్టిలిటీ సెంటర్స్. ఇప్పుడు ప్రతి కాలనీలో ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత. దీనికి మెయిన్ కారణము అంటే మనం డైటా లేకపోతే హార్మోనా వీటన్నిటికన్నా మాట్లాడాల్సిన ముందు అసలు మనం హ్యూమన్ బీయింగ్స్గా కూడా మీరు చూస్తే లేట్ మ్యారేజెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే ఎందుకు లేట్ మ్యారేజ్ అంటే అది ఎవరు పర్సనల్ గోల్స్ అవి ఉంటాయి, దాన్ని తప్పుపట్టలేదు. కాకపోతే మన శరీర తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనము ఇప్పుడు లేట్ 30sకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆడవాళ్ళల్లో పీక్ పీరియడ్ ఎప్పుడైతే 14 నుంచి 25-26 years వరకు ఏంటంటే ఈ అండాశయాలు అనేది ఒక 400 eggs అనుకోండి రీప్రొడక్టివ్ సిస్టమ్. రాను ష్రింక్ అవుతూ వచ్చేస్తాయి. అంటే ఆ 400 eggsలో మీరు 30 years వచ్చేసరికి మేబీ 100 or 50 ఉండొచ్చు. దాంట్లో కూడా మనం సరైన లైఫ్ స్టైల్ లీడ్ చేయమంటే సరిగ్గా తినకపోవడం కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్ అంటే బాగా స్ట్రెస్ఫుల్గా ఉండడము, నిద్ర లేకపోవడము, వేరే ఇతరత్ర మెడిసిన్స్ ఏమన్నా తీసుకోవడం, వీటన్నిటి వల్ల ఆ ఉండే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో అప్పుడు ఆ టైంలో ప్లాన్ చేసుకొని అప్పుడు వెళ్తే, అంటే నేను అనేది ఏంటంటే అసలు ప్రాబ్లం ఎక్కడో వదిలేసి ఇప్పుడు ఎందుకు జరగదు, సైన్స్ ఇంత బాగా డెవలప్ అయింది ఇంకా ఎందుకని ఒక క్వశ్చన్ చేసేదానికన్నా మన శరీర తత్వాన్ని ఫస్ట్ అర్థం చేసుకొని ఓకే మనం ఈ టైంలో ఇది జరగాలి అని చేస్తే చాలా మటుకు ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. సరే ఇప్పుడు దానికి అది పెద్ద డిబేట్, ఎందుకంటే ఒక్కొక్కరు అంటారు అది పాసిబుల్ కాదేమో, డాక్టర్స్గా అంటారు కానీ అంటారు. బట్ సరే ఉన్న దాంట్లో ఏంటి పీసీఓఎస్ అనేది కూడా మీరు చూసుకుంటే దానికి ఇంకో రీజన్ కూడా చెప్తాను. పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటాం. అంటే సిస్ట్లు అనేవి ఎలా ఉంటాయంటే మొటిమల్లాగా ఒక ఏజ్లో ఎలా వస్తుంటాయి, కామన్గా ఫీమేల్స్లో వస్తుంటాయి. చాలా మందికి ఒక 20-30 ఉంటాయి, 15-20 ఉన్నా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఎవరికైతే ఒక్క సింగిల్ సిస్ట్ యూట్రైన్ క్యావిటీ ఎక్కడైతే ఎగ్ రిలీజ్ అవ్వాలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ ఉంటుంది. అంటే అదే చూడండి, అంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, డెలివరీ కూడా అయిపోతుంది. పాపం ఒకటి ఎక్కడో ఆ ప్లేసింగ్ దగ్గర అడ్డుపడింది, వాళ్ళకి మాత్రం ఉండదు. సో ఇది గుర్తించడం ఒకటి ఇంపార్టెంట్. కారణం చూసుకుంటే ఏంటంటే ఇది హార్మోనల్ ప్రాబ్లం. అంటే హార్మోన్స్ అనేవి అక్కచెల్ల లాంటివి. థైరాయిడ్ ఉన్నా వేరే ఉన్నా వాటితో ఒకటి రిలేటెడ్ ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మెయిన్గా ఇప్పుడున్న గర్ల్స్లో ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్గా చూస్తున్నాం. టైంకి తినకపోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన స్ట్రెస్ఫుల్ కండిషన్, అంటే ఎమోషనల్గా కానివ్వండి లేకపోతే ఫిజికల్గా కూడా అంటే చెప్పాలంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకో మేజర్ ఇక్కడ కాషన్ చేయాల్సింది ఏంటంటే ఈ పిల్స్ లాంటివి చూస్తుంటారు. అంటే ఆడవాళ్ళు చూస్తే ఏదో ఫంక్షన్స్ ఉన్నాయని కానివ్వండి, అంటే కావాలని ఎవరు వేసుకోరు, కానీ మీరు చూసుకుంటే చాలా ఎక్కువగా హార్మోన్ పిల్స్ పీరియడ్స్ అవాయిడ్ చేయడం అంటే పోస్ట్పోన్ చేయడానికి వాడుతుంటారు. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్పేది అంటే లాజికల్గా చూస్తే మనిషికి మోషన్ వస్తున్నప్పుడు మనం ఆపితే ఏమవుతుంది, యూరిన్ వస్తున్నప్పుడు ఆపితే ఏమవుతుంది, ఒకసారి 2 సార్లు కానీ అలాగే పదే చేస్తుంటే ఏమవుతుందంటే మన బాడీ అయితే దెబ్బతింటుంది. సిమిలర్లీ ఒకసారి ఎండోమెట్రియల్ లేయర్ 28 days to 30 daysకి ఆ సైకిల్ బ్రేక్ అయ్యి పీరియడ్స్ అవుతున్నప్పుడు మనం తెలుసో తెలియకో ఆపటం వల్ల అది ఏం జరుగుతుంది అనేది నిజంగా చెప్పాలంటే ఏ డాక్టర్స్ కూడా అర్థం కాదు. డాక్టర్స్ అనేయొచ్చు మనం, కానీ మెడిసిన్ ఇవ్వడం వరకే. దానివల్ల మీ బాడీ ఎలా రియాక్ట్ అయిందో ఎవరు చెప్పలేము. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీనివల్ల కూడా ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎండోమెట్రియాసిస్ అనేది దెబ్బతింటుంది. ఇది కూడా ఒక పీసీఎస్లో ఒక కారణంగా, కానీ చాలా మందికి ఇది పట్టించుకోము. సో ఇది ఒక కారణం ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే గర్ల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాయ్ అయినా గర్ల్ అయినా ఒకటే, కాకపోతే ఫీమేల్స్కి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి చిన్న ఏజ్లో అని చెప్తాం. సో అది కూడా ల్యాకింగ్. అంటే వాళ్ళు కూడా ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒక టీనేజ్కి వచ్చేసరికి ఏంటంటే చాలా ఎర్లీగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం.
సొల్యూషన్గా ఆయుర్వేదిక్ ఏంటంటే సరే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ లాస్ట్కి ఏమంటాం దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా అంటాం. డెఫినెట్లీ అంటే బాడీకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎస్పెషల్లీ పీసీఓఎస్ ఉండి దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఏమేచ్ యాంటీ మిలేరియన్ హార్మోన్ అంటే ఎంత ఉంది అని చెక్ చేసుకొని ఎండోమెట్రస్ బాగుంది వీళ్ళు ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్కి పనికి వస్తారు అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో దీంట్లో పంచకర్మలో ఉత్తర బస్తీ అంటాం. ఉత్తర బస్తీ అంటే గర్భాశయ ధార అంటాం. అంటే యూట్రస్కి సంబంధించి మెయిన్గా ఏంటి ఓవం సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా, సో స్పర్మ్ హిట్ అయినప్పుడు అది హిట్ అవ్వగలుగుతా లేదా, క్వాలిటీ ఎంత ఉంది క్వాంటిటీ ఎంత చెక్ చేసుకొని ఈ యూట్రస్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి ఫలసర్పీస్ అని కానీ ఇవి డైరెక్ట్గా పంపిస్తాం. సో చేసినప్పుడు అక్కడ కొన్నిసార్లు బ్లాక్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అంటాం. వీటిని కూడా క్లియర్ చేయడంలో ఈ ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే అది ఒక డాక్టర్ అబ్జర్వేషన్లోనే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇతరత్ర హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాటిని కూడా చెక్ పెట్టాల్సి ఉంటుంది. చేస్తే చాలా ఈజీగా అంటే మరీ సఫర్ అవ్వకుండా ఈజీగానే మనం సొల్యూషన్ దీనికి ఇవ్వచ్చు. ఓకే, అంటే సార్ ఈ ప్రాసెస్ అంతా మనకి ఎంత టైం పడుతుంది? అంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక్కొక్కరు మెటబాలిజం ఉంటుంది. కొంతమందికి 6 months నుంచి 1 year వరకు కూడా ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఒక 3 months రెగ్యులర్గా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి వాళ్ళ ఓవం అదే చెప్పాను కదా ఈ హార్మోన్స్ అన్ని కంట్రోల్ అయ్యాయంటే చాలా ఈజీగా అంటే వాళ్ళకి ప్రోగ్నోసిస్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, అండ్ ఇంకోటి ఇప్పుడు జనరేషన్ ఎక్కువ కూర్చుని పనిచేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీస్ అయితే లేవు. సో జాయింట్ పెయిన్స్ అనేది అంటే చిన్న ఏజ్ నుంచే చూస్తున్నాం. నడుము నొప్పి, మోకాలు నొప్పి, కొంచెం నడిస్తే మోకాలు నొప్పి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ జాయింట్ పెయిన్స్ కరెంట్ ఎక్కువ అవ్వడానికి కారణం అండ్ ఆయుర్వేదిక్లో దాని ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? రైట్, సో మీరే చెప్పేసారు నిజంగా మన ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఏంటమ్మా అంటే ఇది ఒకరి పరిస్థితి కదా అందరిది. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను 10%. మీరు ఒక అంటే కొంచెం ఒక 30-35 years బ్యాక్ చూస్తే మనకు జూ పార్క్ అనేది ఉంది చూసా. అక్కడ అప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు మొత్తం జూ పార్క్ అంతా నడిచి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే మీరు నడిచి వెళ్ళాలన్నా అక్కడ ఆప్షన్ లేదు. ఫస్ట్ వెళ్ళాలన్నా మన ఫస్ట్ గేట్ ఎంటర్ అవ్వగానే ఒక టాయ్ ట్రైన్ లాంటిది వచ్చేస్తుంది. సో 99.9% అందరం అది ఎక్కేసి మొత్తం చూసేసి వస్తాం. అంటే మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. అంటే అప్పుడు నడక అలా ఉండేది, బాడీ ఫిజికల్గా అలా ఉండేది. అండ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ కూడా మీరు చూస్తే కఫ్ మజిల్స్ అంటే నడక అనేది అంటే కఫ్ మజిల్స్లో మన సెకండ్ హార్ట్ అంటారు. ఎందుకంటే ఎంత రక్తం అంటే మనం నడిస్తే రక్త ప్రసరణ కింది నుంచి కూడా హార్ట్కి మంచిగా రీచ్ అవుతుంది అనేది. సో ఫస్ట్ బేసిక్ దగ్గరే మనము ఆగిపోయామంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ మనకు దెబ్బతింది. సో దీనివల్ల చిన్న ఏజ్లలో కూడా నొప్పులు రావడం ఇవన్నీ చూస్తాయి. బట్ యాక్చువల్గా చూస్తే ఈ ఆర్థరైటిస్ అనేది అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ఆస్టియో ఆర్థరైటిస్, ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రం ఒక సర్టన్ ఏజ్ తర్వాతనే చూస్తాం. అంటే ఒక 45-50 years వాళ్ళలోనే అరుగుదల అంటాం, వియర్ అండ్ టియర్ చూస్తాం. బట్ అదే రిమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే అది ఏజ్తో సంబంధం లేకుండా ఇట్స్ జెనెటిక్ అంటాం. బాడీలో ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల ఎక్కడ జాయింట్ అనేది దెబ్బతుంది, అది చిన్న ఏజ్ నుంచి కూడా చూస్తుంటాం. బట్ ఇక్కడ మనం మాట్లాడుకుంది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ అనేది డెఫినెట్లీ కొంచెం మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని టైంకి తీసుకుంటే కొన్నివి మన ఫుడ్ వల్ల తీసుకునే కాల్షియము విటమిన్స్ ఇవన్నీ తీసుకోగలిగితే సరి చేసుకోగలుగుతాం. బట్ మీరు అన్నట్టు చిన్న ఏజ్లో ఈ నడుము నొప్పి ఇవి రావడానికి థ్యాంక్స్ టు రోడ్స్ కూడా అని చెప్పొచ్చు. అంటే మనం చూస్తుంటాం ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక గుంత వల్ల మన స్పైన్లో ఉండే ఆ ఏదైతే ఆ ల్యూబ్రికేషన్ ఉంటాయో అవి రాను తగ్గిపోతూ ఉంటాయి. అయితే వాటిని మనం గుర్తించడంలో ఇక్కడ ఒక పొరపాటు ఏం చేస్తామంటే చూస్తే చాలామంది చిన్న నొప్పి వచ్చినప్పుడు ఏం కాదని నేను రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే పెయిన్ కిల్లర్ ఏదో మెడికల్ షాప్లో తీసుకుంటాను, లేకపోతే ఏదో ఆసనం చెప్పారు చేసేస్తా అంటారు. బట్ మీకు నొప్పి వచ్చింది రిపీటెడ్గా అవుతుంది గుర్తించడం ఎలా అంటే మనం రోజు చేసే యాక్టివిటీస్లో కూడా ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం దూరం నడవాలన్నా నాతో అవ్వట్లేదు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. దానికి ఎందుకు అంటామంటే ఒక ఎముక అరగాలంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. జనరల్గా మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ ఎంఆర్ఐ ఇవన్నీ తీసుకొని నాకు అరిగిపోయాయి డాక్టర్ అంటారు. అంటే మీకు నొప్పి వచ్చిన రోజే అది ఆల్రెడీ డీజనరేషన్ స్టార్ట్ అయింది. మనం ఏదో సింపుల్గా నేను పడుకొని రెస్ట్ తీసుకుంటాను అంటే వాటితో తగ్గకపోవచ్చు. ప్రాపర్ కేర్ తీసుకొని స్పైన్కి కావాల్సిన ఆ కర్వేచర్ ఏదైతే ఆ ల్యూబ్రికేషన్స్ తగ్గాయా అనేది ఒక వైద్యుడిగా మేము గుర్తిస్తాం. అంటే గుర్తించడం అంటే ఏంటంటే మీ నడకలో కానీ మనం ఎస్పెషల్లీ మనకే తెలిసిపోతుంది. పొద్దున్న లేస్తూనే కాళ్ళు స్టిఫ్ అయిపోవడము, కొంచెం దూరం నడిచినా పెయిన్ రావడము, ఒక్కొక్కసారి మెడ దగ్గర నొప్పినప్పుడు కళ్ళు తిరగడము, గుండెలో దడ లాంటివి చూస్తుంటాం. సో వీటికి ఆయుర్వేదిక్లో ఏం చేస్తామంటే సింపుల్ ఇక్కడ జరిగేది ఏంటి, ఎముక అరిగింది. సో 45 years వాళ్ళు 50 years వాళ్ళు ఎముక రీజనరేట్ చేయలేకపోవచ్చు. కానీ మరి ఎలా రెస్ట్ చేయగలుగుతాము,
కండరాల్లో దాంట్లో ఉండే నరాలకి ప్రాపర్ సర్క్యులేషన్ మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఈ కండరాలు అనేది బోన్కి సపోర్ట్ ఉంటుంది. సో బోన్ అనేది రిపేర్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. సో ఆయుర్వేదం ఏది చేసినా మూల కారణాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. సో దానికి కొన్ని ఔషధాలు కూడా ఉంటాయి. త్రయోదశాంగ గుగ్గులు అని కానివ్వండి, రాసిన ఎరండది కషాయం అని మీ తత్వాన్ని బట్టి ప్రాపర్, అంటే ఇవేవో కెమికల్ బేస్డ్ కాదు, మనం ఇంటి దగ్గర ఉండే వావిలాకు, ఆముదము ఇలాంటివే, పిప్పలి శొంఠి అవి కషాయం బేస్ చేసుకొని మీ తత్వాన్ని బట్టి ఇవ్వగలిగితే లోపల నుంచి ఆ వాతము, ఆ కండరాల్లో ఉండే స్టిఫ్నెస్ అన్ని కూడా రిలీవ్ అవుతుంది. అండ్ సింపుల్గా మనం జనరల్గా చేసుకునేది ఏంటి అంటే మజిల్కి కావాల్సిన స్ట్రెంత్ ఏంటంటే ఇంట్లో నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసుకొని బాయిల్ చేసుకొని మెడ నుంచి నడుం వరకు రోజు మార్నింగ్ నొప్పి ఉన్నా లేకపోయినా ఒక 5 minutes అప్లై, రుద్దడం లాగడం కాకుండా జస్ట్ అప్లై చేసి ఎండలో ఒక 5 minutes కూర్చోగలిగితే కావాల్సినంత ఆక్సిజనేషన్ స్పైన్కి, స్పైన్ నర్వ్స్కి దొరికి ఎంతో కొంత, అంటే మనము రోజంతా పడే శ్రమలో ఎంతో కొంత అవి తగ్గిస్తుంది, మజిల్ మీద పడే ప్రెషర్ని తగ్గిస్తుంది. సో ఈ డిజనరేటివ్ అనేది మనం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే. అలానే ఇంకోటి మెయిన్ డైట్లో వీళ్ళకి ఆవు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. ఆవు నెయ్యి అనేది ఏంటంటే పైత్యాన్ని, వాతాన్ని కంట్రోల్ చేసి లూబ్రికేషన్ పెంచుతుంది. ఓకే సార్, ఇందాక మనం హెయిర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఆయిల్స్ పెట్టుకోమన్నారు. చాలా మంది ఆముదం నూనె పెడుతూ ఉంటారు సార్ తలకి. కొంతమంది ఏంటంటే ఆముదం నూనె పెట్టుకోవడం వల్ల హెయిర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటుంటారు. నిజంగా ఆముదం నూనె హెయిర్ కలర్ ని చేంజ్ చేస్తుందా సార్? ఆఫ్ కోర్స్. అంత అంటే జనరల్గా ఏంటంటే ఆముదం అనేది చాలా వేడి చేసేదమ్మా. అది జనరల్గా చాలా వేడి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆముదం నూనె పెట్టుకోవడం తప్పులేదు, కాకపోతే అది ఏంటంటే ఆముదం చాలా గాఢంగా అది ఉంటుంది. కొంతమంది, నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, వాతము, పైత్యము, కఫం అన్నాం. మీరు చూస్తే పైత్యం అంటేనే ఆల్రెడీ హీట్ జనరేటింగ్. దానికి తోడు అంటే మనము కొన్ని సందర్భాల్లో చాలా మంచివి అనుకున్నవి అందరికీ అది సూట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి సందర్భంలో పైత్యం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆముదం లాంటిది పెట్టినప్పుడు ఏంటంటే ఈ ఫాలికల్స్ లో ఉండే మెలనిన్ ఏదైతే కలరింగ్ ఏజెంట్ ఉంటుందో అది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అంటే దీనివల్ల అని కాదు, వాళ్ళకి జనరల్గా ఆ టెండెన్సీ ఉన్నప్పుడు ఈ హీట్ వల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మీ తత్వాన్ని అర్థం చేసి, ఈవెన్ హెయిర్ ఫాల్ కైనా మీ తత్వాన్ని, వాతపైత్య కఫాల్ని తెలుసుకుంటే సరైన మెడిసిన్ అనేది ఇవ్వడానికి వీలవుతుంది. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ రీసెంట్గా ఒక వీడియో చూశాను. మీకు ఏది ఉన్నా సరే గోమూత్రం తీసుకోండి, మీ బాడీలో ఉన్న ప్రతిదీ తగ్గిపోతుందని చెప్పడం జరిగింది ఆయన. సో గోమూత్రం అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది సార్ మన హెల్త్ ఇష్యూస్? జనరల్గా అట్లా మనము ఒక స్టేట్మెంట్కి అయితే రాలేమమ్మా. ఎందుకంటే ప్రపంచంలో అట్లా ఏది ఒక్క మెడిసిన్తో అయితే, ఎందుకంటే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, అది సెల్యులార్ లెవెల్లో ప్రాబ్లమా, జెనెటిక్ ప్రాబ్లమా, ఆర్ కొన్ని సెడెంటరీయా, కొన్ని లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. బట్ జనరల్గా అందరం ఏం చెప్తుంటామంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాణాయామం కొన్ని 100 తగ్గించేస్తా అంటాం. కానీ మరి ఎందుకు జబ్బులు ఇంకా ఉన్నాయి అంటే మనం చేసే పద్ధతిలో కూడా ఒకటి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో అవి ఆ పర్టికులర్ వ్యాధికి అదొక్కటే సరిపోకపోవచ్చు. సో గోమూత్రం అనేది కూడా మీరు చూసుకుంటే తప్పేం కాదు, తీసుకోవచ్చు. అంటే గోమూత్రంలో ఉండే దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఏం చేస్తుందంటే ఒక స్క్రేపింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే జనరల్గా మనము ఆయుర్వేదంలో శ్రోతస్ అంటాం. శ్రోతస్ అంటే ఛానల్స్. ఈ ఛానల్స్ అనేది మీరు చూసుకుంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నాయంటే వాటిని మనం క్లియర్ చేయడానికి బైపాస్ కానివ్వండి, స్టంట్స్ కానీ వేస్తుంటాం. సో న్యాచురల్ గా మనం ఫుడ్ లో కూడా వెల్లుల్లి అంటాం. వెల్లుల్లి కూడా అంతే పనిచేస్తుంది, మన వెజల్స్ లో పేరుకుపోయినా క్లీన్ చేస్తుంది. అలానే ఆవు నెయ్యి కూడా, అంటే జనరల్గా ఆవు నెయ్యి అనేసరికి అందరు భయపడతారు, ఆయిల్ కదా నెయ్యి అనేది, కానీ ఆవు నెయ్యి కూడా స్క్రేపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే గోమూత్రం కూడా కొన్ని ఔషధ గుణాలు ఉండడం వల్ల ఈ వెజల్స్ ని క్లీన్ చేయడంలో, కొంచెం ఫ్లష్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. బట్ ఒక దాంతోనే అన్ని వ్యాధులు తగ్గిపోతాయి అనేది అది ఇక్కడ మనం చెప్పడానికి లేదు. బట్ తప్పేమీ లేదు, దానివల్ల హామ్ కూడా జరిగేది ఏం లేదు. అది వాడగలిగిన వాళ్ళకి తీసుకోగలిగి అడ్వైస్ చేస్తుంటాం.